హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. ఇది వచ్చేసి కూలర్ యొక్క స్విచ్ బోర్డ్ కలెక్షన్స్ ఏ విధంగా వేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్విచ్ బోర్డుకి అనేది ఫస్ట్ ఇలా స్విచ్లు అనేది ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకుంటే స్విచ్ మీద L1 2 3 అనేది 3 ఇండికేషన్స్ రావడం జరుగుతుంది. ఇవి వచ్చేసి చిన్నగా మార్క్ చేయడం జరుగుతుంది. స్విచ్ అనేది మీరు కరెక్ట్ చూస్తే దాని మీద మనకు కనబడిపోతాయి. ఒక స్విచ్ మీద మీకు అనేది చూపెడతా చూడండి. నెక్స్ట్ వచ్చేసి స్విచ్కి అనేది 4 పిన్స్ ఉండడం జరిగింది కదా. ఈ కటింగ్ ఆప్షన్ ఉంది కదా, ఇది వచ్చేసి L రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి 1 2 3. ఈ స్విచ్ కనెక్షన్స్ ఏ విధంగా వేయాలనేది చెప్పడం జరుగుతుంది. ఈ గ్రీన్ వైర్స్ ఉన్నాయి కదా 2 స్విచ్లకు, ఈ స్విచ్ 1 ఉన్న కాడ రెండింటికి గ్రీన్ వైర్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అనేది ఎల్లుకి అనేది 3 స్విచ్లకు ఫేస్ కనెక్షన్ కొట్టడం జరిగింది. చూడండి, ఈ గ్రీన్ వచ్చేసి 1 2 3 ఉంది కదా, దీనికి 1కు మాత్రమే వేయాలి. సింగ్ మోటార్కును మన పంప్ మోటార్కు ఈ విధంగా కనెక్షన్స్ కొట్టుకుంటే మనకు కనెక్షన్స్ మెయిన్ కనెక్షన్స్ కొట్టుకోవడానికి సింపుల్గా అర్థమైపోద్ది. నెక్స్ట్ మనం ఈ కూలర్కు ఉన్న కేబుల్స్ అనేది బయటికి తీసుకోవాలి. ఇది వచ్చేసి కార్డు వేరు, ఇది వచ్చేసి రెడ్ బ్లాక్ 2 వేర్స్ ఉన్నాయి కదా, ఒకటి సింగ్ మోటార్కు ఒకటి పంప్ మోటార్కు పోవడం జరుగుతుంది కనెక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాన్ వైరు చూడండి, 4 బ్లూ వైట్ బ్లాక్ రెడ్ 4 కలర్స్ ఉండడం జరుగుతుంది. బ్లూ వచ్చేసి ఏ కూలర్కైనా కామన్ రావడం జరుగుతుంది. బ్లాక్ వైట్ రెడ్ అనేది స్పీల్ అని. బ్లాక్ వచ్చేసి 3 వస్తుంది, వైట్ వచ్చేసి 2 వస్తుంది, రెడ్ అనేది 1 రావడం జరుగుతుంది. చూడండి, ఇలా ఫస్ట్ కేబుల్స్ తీసేసుకుని మనం స్విచ్ కనెక్షన్ అనేది కొట్టుకుంటే ఫ్రీగా ఉంటుంది. స్విచ్ కనెక్షన్ అనేది మనం కొట్టడం జరిగింది. చూడండి, ఈ స్విచ్ కనెక్షన్స్ ఏ విధంగా ఇచ్చామనేది మనం చెప్తా. చూడండి, ఇది వచ్చేసి సింగ్ కనెక్షన్ వైరు. చూడండి, బ్లాక్ రెడ్ ఉండడం జరిగింది కదా. రెడ్ వైర్ వచ్చేసి స్విచ్కు 1కు 3కి లూబి కొట్టి వేయడం జరిగింది. ఆన్ ఆఫ్ ఉంటుంది కదా, ఒక సైడ్ ఆన్ ఒక సైడ్ ఆఫ్ వాడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పంప్ వైర్ కూడా రెడ్ బ్లాక్ వైర్ అనేది 2 రావడం జరిగింది కదా. రెడ్ వైర్ వచ్చేసి 1కు 2కు అనేది వేయడం జరిగింది. బ్లాక్ వైర్ వచ్చేసి ఇక్కడ కార్డ్ వైర్కు లూబి వేయడం జరిగింది. చూడండి, ఇక్కడ ఈ లూబి దీనికి వేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీను 3 1కు అనేది లూబి వేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్ మోటార్. చూడండి, దీనికి కూడా కనెక్షన్స్ ఏ విధంగా ఇచ్చామన్నది చెప్తా. ఇది వచ్చేసి ఎల్లు మెయిన్ వైరు 1, రెడ్ వైరు, వైట్ వచ్చేసి 2, బ్లాక్ వచ్చేసి 3. స్విచ్కు 1 2 3 అన్నది కదా, సేమ్ యాస్టిక్ అదే కనెక్షన్ ఇచ్చుకోవాలి. బ్లూ వైర్ వచ్చేసి ఈ లూబ్కి ఇవ్వడం జరిగింది. చూడండి, దీనికి ఇవ్వడం జరిగింది. లూబీలు అనేది పంపు మోటారు, సింగ్ మోటారు, ఫ్యాన్ మోటార్ అనేది లూబీలు సేమ్ ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కార్డు వేరు రెడ్ బ్లాక్ రావడం జరుగుతుంది, మెయిన్ కార్డు వేరు. ఈ ఎల్లోకి అన్నిటికీ ఫేస్ కంట్రోల్ ఇచ్చాం కదా. ఈ కంట్రోల్స్ అనేది ఇక్కడ వచ్చేసి అన్ని కామన్స్ రావడం జరుగుతుంది. స్విచ్కి అనేది మెయిన్ కార్డు రావడం జరిగింది. కేబుల్స్ అనేది నీట్గా పెట్టేసుకొని టేప్ అనేది వేసేసుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ కార్డు వేరు. మెయిన్ కార్డు వేరు వచ్చేసి చూడండి, రెడ్కు ఎల్లోకు మొత్తం స్విచ్ కనెక్షన్ అనేది జరిగింది. బ్లాక్ వైర్ వచ్చేసి ఇక లూబీలో వేయడం జరిగింది. చూడండి, ఈ విధంగా కనెక్షన్స్ ఇచ్చుకుంటే కూలర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం కనెక్షన్స్ కొట్టుకునేటప్పుడు లూబీల కాడ స్విచ్ కనెక్షన్ ఇచ్చినప్పుడు లూజ్ కనెక్షన్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఇచ్చుకోవాలి. లేకపోతే స్విచ్ కాలిపోయే అవకాశం ఉంటుంది. లోపల కూడా కనెక్షన్స్ ఇచ్చినాక మనం టేపులు అనేది కేబుల్స్కు వేసుకుంటే బ్లేడ్ తిరిగినప్పుడు బ్లేడ్కు తాకకుండా ఉంటుంది, లేకపోతే బ్లేడ్ ఇరిగిపోయే అవకాశం ఉంటుంది ఫ్యాన్ బ్లేడు. చూడండి, సింగ్ మోటార్ కూడా పర్ఫెక్ట్గా రన్ అయిపోతుంది. కలెక్షన్ ఇచ్చాం. పంపు కూడా చెక్ చేసే కండిషన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి ఫ్యాన్ మోటార్ కూడా ఆన్ చేస్తే కనెక్షన్స్ వైర్ అనేది అన్ని 3 స్పీడ్లు పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు మోటార్ షేకింగ్ అయ్యేటప్పుడు స్టాండ్ ఏమైనా షేక్ అయితే ఎక్కువ బ్లేడ్లు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. అవి ఒకసారి చెక్ చేసుకోండి మీరు. స్టాండ్ షేక్ అయినా కానీ, బాగా తుప్పబడిపోయినా కానీ, ఒక సైడ్ బ్యాలెన్సింగ్ పోయినా కానీ బ్లేడ్ అనేది కంటిన్యూగా ఊకే ఇరిగిపోవడం జరుగుతుంది. ఈ బ్లేడ్ యొక్క స్క్రూ ఫుల్ టైట్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మోటార్ మీద కొంచెం సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఈ కండెన్సర్ల గురించి వాటర్ కూడా కేబుల్ వైర్ నుంచి కండెన్సర్ నుంచి వాటర్ పోయే అవకాశం ఉంటుంది. మోటార్ మీద కూడా ఒక క్యాప్ అనేది ఇట్లా అరేంజ్ చేసుకుంటే మోటార్ మించి లోపలికి వాటర్ పోయే అవకాశం ఉంటుంది.
అది పోకుండా కరెక్ట్ ప్యాక్ చేసుకోవాలి. ఈ స్టాండ్ అనేది కూడా షేకింగ్ లేకుండా ఫిక్స్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. షేకింగ్ ఎక్కువ ఉంటే బ్లేడ్ అనేది ఎక్కువ శాతం ఊకి ఎరిగిపోవడం జరుగుతుంది. మనం గ్రాస్ వేసుకున్నాక వాటర్ అనేది ఒకసారి ఎగిరొచ్చి మోటార్ మీద పడిపోతూ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి రన్నింగ్లో కొత్తగా గ్రాస్ వేసినప్పుడు. ఈ సైడ్ వాల్స్ పైప్ లైన్ పోయాయి కదా, ఈ పైప్లో కూడా ఒక్కొక్కసారి గ్రాసు గడ్డి ఇరుక్కపోయి ప్రెషర్ తక్కువ రావడం జరుగుతుంది. దీనివల్ల కూలింగ్ కూడా కూలర్ తక్కువ రావడం జరుగుతుంది. చూడండి, ఇవన్నీ చెక్ చేసుకొని సేమ్ యాస్టీస్గా ప్యాక్ చేసుకోవాలి. చేసేసుకుంటే మీకు కూలింగ్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. మోటార్ మీద వాటర్ పడకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.